నమస్కారం. 10 పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దళితులపై జరుగుతున్న దాడుల కేసుల్లో త్వరితగతిన న్యాయం జరగాలంటే ప్రత్యేక కోర్టులకు బదులుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బజ్జంగి సుధాకర్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా. ఇంటి నిర్మాణ అనుమతులతో నిర్మిస్తున్న షాపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్. ₹3 కోట్లతో కాకినాడ రూరల్ తిమ్మాపురం హౌసింగ్ కాలనీలో రోడ్ల అభివృద్ధి పనులు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానన్న ఎమ్మెల్యే పంతం నానాసు. డీటెయిల్స్ చూస్తే, నేను బజ్జంగి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాది రిజర్వేషన్ పోరాట సాధన సమితి. ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న హత్యాకాండాల మీద వాటి మీద కేసులు అట్రాసిటీ కోర్టులో జరుగుతున్న తీరు, విచారణ, దాని మీద ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లిప్తత, వివక్షత, వీటన్నిటి మీద, కేసుల విషయాల్లో జరుగుతున్న జాప్యత మీద తీవ్ర నిరసన తెలియజేస్తూ, అట్రాసిటీ కోర్టు స్పెషల్ కోర్టు ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ అట్రాసిటీ కోర్టుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మారిస్తేనే కానీ ఈ దాడులు, మాపై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవన్నీ ఆగవనే నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ సంఘాలన్నీ ఈ నెల జనవరి 30వ తారీఖున మా సహచర ఉద్యమకారుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందుమడుగుల రమేష్ గారు అతి దారుణంగా హత్యకు గురిపోయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాదిగ సంఘాలు వేరువేరు సంఘాలుగా ఏర్పడిన రమేష్ మాదిగ గారి హత్య తర్వాత అందరం ఏకతాటి మీదకి వచ్చి అందరూ ఐకమత్యంతో ఉంటే తప్ప మన మీద దాడుల్ని, మన మాన ప్రాణాలని మనం రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్నామని గ్రహించి భేషజాలన్నీ పక్కన పెట్టి అన్ని సంఘాలు ఏకతాటి మీదకి రావడం, ఫిబ్రవరి 18వ తారీఖున విజయవాడ మహానగరంలో ఒక నిరసన కార్యక్రమం ధర్నా చౌక్లో తలపెట్టడం కూడా జరిగింది. దాని తదనంతరంగా ప్రతి జిల్లాలోనూ ఇదే రకమైన నిరసనలు తెలియజేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు అవసరమో, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేకపోతే ఏమైందో, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగిన చుండూరు కానీ, కారంచేడు కానీ, లక్ష్మీపేట కానీ, వేంపల్లె కానీ, ఇలా వేరువేరు ఘటనలలో ఎన్నో ఏళ్ల కింద జరిగిన దళితులపై జరిగిన ఘటనలో, దాడులు, హత్యలు జరిగిన ఘటనలో శిక్షలు పడిన దాఖలాలు లేవు. అయితే నేరస్తులు, లేదంటే బాధితులు, లేదంటే సాక్షులు మధ్యలో కాలక్రమంలో చనిపోవడం జరుగుతుంది. కానీ నేరాలు చేసిన వారికి తగిన శిక్షలు పడిన దాఖలాలు ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవనే చెప్పుకోవాలి. ఈ 29 మంది ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు ఈ దళిత ఉద్యమంలో పాల్గొన్న మాలాంటి నాయకులు, లేదంటే దళిత జాతి ఓట్లతో నెగ్గినవారు కాదా? మీరు ఎమ్మెల్యేలు అయిన తర్వాత దళితులు మర్చిపోయారా? దళితుల ప్రాణాలు మీకు కూడా అగ్రవర్ణాలకి చులకనగా కనబడినట్టే మీకు చులకనగా కనపడుతున్నాయా? రమేష్ మాదిగ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఆస్తి తగాదాల్లో చనిపోలేదు, ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోలేదు. కేవలం ఈ రమేష్ హత్యని విచారించిన స్థానిక డిఎస్పీ గారు ఇచ్చిన రిపోర్టు చూడండి. కేవలం బాధితుల పక్షాన నిలబడి
పోరాటం చేసినందుకే ఎవరైతే నిందితులకి శిక్ష పడేలా చేశాడో వాళ్ళందరూ ఏకమయ్యి కుట్ర పన్ని ఇంత దారుణమైన హత్య చేశారు. దీనిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ హాజరు కావాలని, దీన్ని జయప్రదం చేయాలని, మన ఆత్మగౌరవ గర్జన ప్రభుత్వం చెవిన పడే వరకు ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తామని, మీరందరూ దీనికి కలిసి రావాలని, ఇలా కలిసొచ్చిన పక్షాన మాత్రమే ఈ రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు ఒక రక్షణ అనేది ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ 13వ తారీఖున జరిగే కాకినాడ కలెక్టరేట్ ధర్నా చౌక వద్ద జరుగుతున్న మాదిగల ఆత్మగౌరవ గర్జనకి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మీ అందరికీ సవినయంగా విన్నపం చేస్తున్నా.